ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? అది నిన్న అసెంబ్లీలో కూడా మీకు తెలుసు. అండ్ కరువు అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సమస్య. అలాంటి అంశంలో వాళ్ళు చెప్పిన సమాధానం నిజంగా చెప్పాల్సి వస్తే సాటిస్ఫాక్షన్ ఏమాత్రం లేదు. ఎవరికి అసంతృప్తిగా ఉంది. వాళ్ళు ఆ విషయం మీద వాళ్ళు నిమ్మకం నీరెత్తినట్లుగా ఉంది. వాళ్ళు ఏమాత్రం కూడాను మేము ఇలా చేస్తాము అని వాళ్ళ స్పందన అనేది చాలా అసంతృప్తిగా అనిపించింది. ఆకలితో ఉన్నవాడికి అదే అన్నాను నిన్న. ఆకలితో ఉన్నవాడికి నాకు ఎంతో కలో గంజో ఏదో ముందు ఇవ్వండి, సహాయం చేయాలంటే నువ్వు వెయిట్ చేయాలని ఇంకా బెటర్ మీల్స్ పెడదాం అనుకుంటున్నావు, ఆ మెన్యూ ఇంకా డిసైడ్ కాలేదు అని ఒకళ్ళు, నువ్వు పెడితే మామూలు మెన్యూ పెడితే ఊరుకో, మామూలు ఆహారం మీద ఊరుకో, వాళ్ళు 5 స్టార్ హోటల్ పెట్టాలి అంటూ వాళ్ళందరూ కొన్ని డిమాండ్స్ చేయటం. ఈలోగా మనిషి అసలు ఆకలితో అనుభవించి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కరువు అంత ఇదిగా ఉంది. అరే ఉండవయ్యా, ఇంకా నీకు ఆకలి అంటే నీకు మా ఉద్దేశంలో నీకు పేగులు మాడిపోవాలి, శ్వాసొచ్చి పడిపోవాలి, అప్పుడు కానీ అది ఆకలిగా మేము గుర్తించాం. అప్పుడు కావాలంటే మీకు అన్ని రకాల మంచి పంచభక్ష పరాలతో పెడతాము, కావాలంటే కేంద్రం నుంచి వాళ్ళకి తీసుకొస్తాం. అది ఎంతవరకు ధర్మం? ఇప్పుడు ఉన్న వాడికి అట్లీస్ట్ ఎంతో కొంత ముందు వాడికి ఓటు కలిగించేలాగా ఇది చేస్తున్నామన్న మాట కూడా ఈ సమయంలో ఆకలితో వాడికి మంచినీరు ఇచ్చినట్లుగా ఉంటుంది. ఆ మంచినీరు ఇచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ నేను అదే అన్నాను, శని ఆదివారాలు వెళ్లి నాయకులు వెళ్లి, మంత్రులు వెళ్లి, లేకపోతే ముఖ్యమంత్రి గారు వెళ్లి చూస్తుంటే కనుక నిజంగా చాలా బాగుండేది. అట్లీస్ట్ మీరు త్వరలో చేస్తాము, మీరేమీ అధైర్యపడకండి అని ప్రతిపక్షం వాళ్ళు చేసే గందరగోళాన్ని మీరేం క్యారీ అయిపోకండి, అంత అలార్మింగ్ ఏం లేదు సిచ్యువేషన్ అని చెప్పమనండి. నిజంగా కొంత గోటగా ఉంటుంది. ఏమీ చెప్పకుండా 50 ఏళ్ల తర్వాత అత్యంత కరువు ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆ రకంగా అన్ని ఒప్పుకున్నారు. బట్ ఇంత భయంకరమైన కరువుకి ఏంటి వాళ్ళు ప్రతిచర్యగా చేస్తున్నారంటే మళ్ళీ రిజల్ట్స్ నేను కనపడటం లేదు. అండ్ మొన్న ఎప్పుడో కదా రుణాలు మాఫీ చేస్తాం, మళ్ళీ వెంటనే రుణాలు మాఫీ చేయడం కుదరదు. మరి ఏ రకంగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి? ఇలాగ ఉరేసుకుని చచ్చిపోతూ ఉండాల్సిందేనా? అదేనా దీనికి సమాధానం? చావు ఒక్కటే నా ఈ సమస్య పరిష్కారం. అండ్ ఇదే మన దేశంలో కాబట్టి చావు అనేది ఈజీ అయిపోయిందండి. ఇదే బయట దేశాల్లో, విదేశాలు అయితే కనుక ఒకళ్ళు చనిపోయారు అంటే కనుక ఎంత ఉధృతంగా ఉంటుంది, ఎంత అలార్మింగ్ గా ఉంటుంది. అసలు ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది అక్కడ. ఒక ఉదాహరణ, ఒక స్వైన్ ఫ్లూ వచ్చి ఒక వ్యక్తి చనిపోయాడంటే అసలు మొత్తం ప్రపంచం అంతా అతలపుతం చేసేస్తారు. ఆ కంట్రీ ఏదో భయంకరంగా వచ్చేసినాయి. మనకు చూడండి, 100ల సంఖ్యలోకి వెళ్ళిపోతున్నారు. చావులేమో డబుల్ ది ఫిగర్స్ వెళ్ళిపోతున్నాయి. బట్ మన విధానాలు కానీ మనం దానికి వెంటనే అత్యవసర పరిస్థితుల్లో దానికి మన యొక్క అటెన్షన్ కానీ ఏమైనా ఒక సబబుగా ఉందా? చేయాల్సిన కేర్ తీసుకుంటున్నామా? నేను చెప్పేది అది. ప్రజా రక్షణ అనేది ప్రధానంగా ఉండాలి తప్ప వాళ్ళు ఏమైనా కానీ మనకున్న అవకాశాన్ని మనం సేవ చేస్తామనే రకంగా ఉంటే ఎట్లాగా? ప్రతి దానికి, ప్రతి అంశానికి ప్రాధాన్యతలు ఉంటాయి. అవి షిఫ్ట్ అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు కరువు అత్యంత ప్రాధాన్యమైంది. అలాగే స్వైన్ ఫ్లూ మీద దృష్టి కేంద్రీకరించాలి. మరి ఏంటి వాళ్ళ ప్రాధాన్యతలు? అది నేను అంటే అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ వేదికగా మీ వాయిస్ వినిపించారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్లి మీ వాయిస్ కానీ ప్రజా ఉద్యమాలు కానీ చేసే ఆలోచన ఉంది? ఆలోచన ఉందంటే అదే ఆలోచన, వేరే ఆలోచన లేదు. అండ్ ఆ సమస్యలకు వెళ్ళాలి. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మధ్య సమయం తీసుకుని మొన్న దీని మీదకి వెళ్ళాం, బాబ్లీ మీదకి వెళ్ళాం, కరీంనగర్. అండ్ అట్లాగే ఈ అధిక ధరల మీద ఆయా ప్రాంతాల్లో ఏ అంశాలకు సంబంధించి ఆయా ప్రాంతపు సమస్యల్ని మా వాళ్ళు అక్కడ ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కేజీ బేసిన్ సంబంధించి, ఆ గ్యాస్ సంబంధించి మేము కూడా మా అంటే ఇప్పుడు కొంతమంది, కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొంత మీడియా కానీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుందండి? ఎందుకని అట్లా నన్ను ప్రత్యేకించి టార్గెట్ చేశారు అని నేను స్ట్రాంగ్ స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. ఇట్ ఈస్ సో హ్యాపన్. ఎందుకంటే నా మీద వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమి ఉండదు. బట్ వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించాల్సింది కొంతమంది మాత్రమే నిర్ణయిస్తున్నారు. ఈ పార్టీ ఉండాలి, ఈ పార్టీ ఊడిపోవాలి, ఈ పార్టీని ఎలా ఢీకొనాలి, ఈ పార్టీకి మనం ఎట్లా సపోర్ట్ చేయాలి, ఈ పార్టీ ఏం చేసినా సరే వాళ్ళకి ఆ ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అట్లా వాళ్ళు నియంత్రిస్తుంటే ఇది ధర్మం కాదు. మీరెవరు? మీరు నిర్ణయించలేరు. మీరు అనుకుంటారు నిర్ణయిస్తారని. అంటే నేను నా యొక్క ఆవేదన చెప్పడం జరిగింది. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఎంతసేపు బిల్ ఇచ్చి చేద్దామని, తగ్గిద్దామని అలాగా చూస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఎక్కడో నాకు ఓర్పు
కుమార్ చూస్తాం. బట్ మరి నన్ను వ్యక్తిగతంగా అంటున్నా, పార్టీని చిన్న స్థాయిలో అంటున్నా సరే ఓకే కానీ, బట్ ఏదైతే పార్టీకి ప్రాణం అనుకున్నామో, ఏదైతే మేము గౌరవిస్తామో, ఏదైతే సలాం చేస్తామో అలాంటి జెండా మీద మాట్లాడేసరికి ఇట్స్ అ డీప్లీ హర్ట్. నేషనల్ ఫ్లాగ్ గురించి మాట్లాడితే ప్రతి భారతీయుడు ఎట్లా మాట్లాడతాడో అట్లాగే మా ప్రజారాజ్యం పార్టీ ఫ్లాగ్ గురించి మాట్లాడేసరికి నాకు అంత ఫీలింగ్ వచ్చింది. అంత స్పాంటేనియస్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎవరు పీకుతారు? అంటే మీరు ఒక పొటెన్షియల్ అపోనెంట్ గా ఎదగకుండా ఏమైనా ప్రయత్నం జరుగుతుంది బాస్? అపోనెంటే కాదు, లేకపోతే పొజిషన్ లో ఇంకో రకంగా కాదు, కానీ టోటల్ గా ఎలిమినేటింగ్ ప్రాసెస్ అనేది ఎక్కడో అవతల వాళ్ళ మైండ్ లో ఉందా అన్నది. మనం ఎవరైనా ఒకరిని ఎలిమినేట్ చేయడం ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించాలి. అందులో ప్రజలు నిర్ణయిస్తే ఆల్ రైట్, స్థిరకార్యం, వాళ్ళు ఏ డెసిషన్ ఇస్తే ఆ డెసిషన్ తీసుకుంటాం. అందుకని నాకు అన్ని రకాలుగా నాకు రిజల్ట్ అనుకున్న విజయం లభించకుండా వచ్చినా సరే ప్రజలు తీర్పుని ఎంత విలువిస్తానంటే, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ రియాక్టెడ్ పాజిటివ్లీ అండ్ కేమ్ బిఫోర్ ద ప్రెస్ అండ్ అడ్రస్ ది మాసెస్. థ్యాంక్స్ చెప్పిన వాళ్ళందరికీ. మీరు ఈ మాత్రం నాకు తీర్పుని ఇవ్వడం కూడా ఇది శిరోధారిగా భావిస్తాను, దీన్ని గౌరవిస్తానని చెప్పి అనగలిగాను. ఎందుకంటే నేను దానికి అంత వాల్యూ ఇస్తాను. ప్రజలు డిసైడ్ చేయమనండి, మనెవరు డిసైడ్ చేయడానికి, మీరెవరు డిసైడ్ చేయడానికి. సార్, ఇప్పుడు వరకు ప్రజారాజ్యం పార్టీ నుంచి వదిలిపెట్టిన వాళ్ళందరూ అంటున్నారు చిరంజీవి చాలా మంచివాడు కానీ పార్టీ బాగాలేదు అంటున్నారు. ఎందుకని వాదన? బాగుంటాను బాగోలేపడి మీకు ఏంటండి పారామీటర్స్, ఏంటి ఫ్రేమ్ చెప్పండి, రూల్స్ చెప్పండి. పోయిన రూల్స్ మీరు రాసి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగోలేదు ఏం చెప్పండి. కొంతమంది ఫాలో అవుతాం, మీరు రూలా ఎలా చెప్తారు? ఇదేమన్నా అంటే వాడు విధానం వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సో తిరుపతి శాసనసభ్యుడిగా తిరుపతి అభివృద్ధి మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? తిరుపతి అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రైల్వే దీన్ని గుర్తించి దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. అట్లాగే మా కేంద్రం నుంచి ఆల్మోస్ట్ ఒక 1350 కోట్ల దాకా ఈ రోజున సిటీ డెవలప్మెంట్ కి, ఆ రింగ్ రోడ్లు కానివ్వండి, మిగతా మౌలిక సదుపాయాలకి అన్ని రకాలుగా డెవలప్ అవడానికి కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి. ఇవన్నీ సక్రమంగా వినియోగించేలాగా మా ప్రయత్నం చేస్తాము. మన మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, తోడా కానివ్వండి, వీళ్ళందరితోటి సహకారంతో, ప్రజల సహకారంతో అండ్ ఆ రకంగా నా వంతు బాధ్యత నేను అన్ని రకాలుగా నిర్వర్తించడానికి. సో రాబోయే 5 ఏళ్ల తిరుపతిని ఏ విధంగా చూడొచ్చు? అండ్ ఏమైనా బెటర్మెంట్ అవుతుంది. ఎందుకంటే అది మిగతా సిటీస్ కి ఆ సిటీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అది అంటే ప్రపంచంలోనే 2వ ప్రాచుర్యం పొందినటువంటి పుణ్యక్షేత్రం. ఒకటి వాటికన్ సిటీ ఇటలీ, అండ్ దెన్ ఇది చెప్తారు మన ఇది. అలాగే ఇన్కమ్ సంబంధించి కూడాను 2వ హైయెస్ట్ ఇన్కమ్ ఉన్నటువంటి తిరుమల గురించి చెప్తుంటారు. అలాంటి తిరుమలలో కంపారిటివ్ గా చూస్తే వాటికన్ సిటీ నేను వెళ్ళాను, చూస్తే కనుక అక్కడ కానీ అదొక దట్ ఇట్సెల్ఫ్ ద కంట్రీ. ఆ చిన్న క్యాంప్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ ఉన్నటువంటి వాటికన్ సిటీ, అది ఎంత అద్భుతమైన ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళే భక్తులకు వాళ్ళకి ఎలాంటి అది ఉంటాయి. బట్ అందులో ఎంత కొంత తగ్గినా సరే అంత హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేటువంటి ఇక్కడ మనం ఇచ్చే మౌలిక సదుపాయాలు ఏమిటి? సో దేవుడు సంబంధించి వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలకు మనం అందివ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నిజంగా చెప్పాలంటే ఆ దేవుడికి భక్తుల పట్ల దయ ఉండి ఆశీస్సులు అందజేస్తారేమో కానీ అక్కడ ఉండే నిర్వాహకులు మాత్రం భక్తుల పట్ల దయ లేదు. వర్షం వచ్చినా, వాన వచ్చినా, లేకపోతే ఎండ వచ్చినా వాళ్ళు తిప్పలు పడాల్సి వస్తుంది. అండ్ అంత ఖర్చు పెట్టి అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి సదుపాయాలు ఇస్తున్నారు, ఏంటి వాళ్ళకి అన్ని రకాలుగా సమాధానం చెప్పగలుగుతున్నారు. అండ్ సరైనటువంటి ఎంక్వైరీలు వాళ్ళు ఇచ్చేటటువంటి ఇది లేదు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు అలార్మింగ్ గా ఉన్నది శాంతి భద్రతలు. ఏ టైంలో ఎవరు అటాక్ చేస్తారు ఉన్నటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ అనేది ల్యాబ్స్ ఉంది. మొన్న నేర్చాంలో నాకు తెలియదు కానీ వాళ్ళు ఎవరైతే గనక నిఘా విభాగం ఉందో అక్కడ వాళ్ళు సూట్ కేసు పెట్టేసి చూస్తుంటే కనుక దాన్ని పట్టించుకునే ఇది లేదు. మీరు ఎక్కడ సరే సూట్ కేసు చూస్తున్నా, ఏమన్నా ఓనర్స్ లేని వస్తువులు చూస్తున్నా మీరు చేయండి అని వాళ్ళు అంటున్నారు తప్ప ఇందుకు వాళ్ళు చూడటం లేదు. అది సో అన్ని రకాలుగా అభద్రత ఇవన్నీ కూడా మనం సరి చేసుకోవాలి. అనుకోని దుస్సంఘటన జరగకూడదు, జరగదు. కానీ జరిగితే కనుక ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అందుకని మనకు జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం తప్ప జరగకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు మనం తీసుకురాం. అందుకని ప్రివెన్షన్ కావాలి. ఓకే అండి, థ్యాంక్ యూ చిరంజీవి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి G24 గంటల తరపున మీకు బర్త్డే విషయం.